బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసులు మరియు శాస్త్రీయ పరంగా గాలి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. గాలి దేవుడి యొక్క అద్భుతమైన సృష్టిలో గాలి కూడా ఒకటి. అలానే ఈ యొక్క గాలి ప్రాణులకి జీవనాధారంగాను మరియు చెట్లు, అనేక రకాల క్రిమికీటకాలు, మానవులు, ప్రకృతి, విశ్వము, జీవమున్నవి, జీవం లేని ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో వ్యవస్థలకు ఈ యొక్క గాలికి సంబంధం ఉంది అని, ఇలాంటి అనేక విషయాలని దేవుడు గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క గాలి మూలంగా అనేక రకాల లాభాలతో పాటు కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది అని, ఇలాంటి ఇంకా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ముందుగా నేను ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందుగా మనందరికీ సరైన జ్ఞానాన్ని, ఇలుముని ప్రసాదించమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థిస్తూ రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ముందుగా ఈ యొక్క గాలిని ఇతర భాషలలో ఏమని పిలుస్తారు అంటే, ఇంగ్లీష్లో ఎయిర్ లేదా విండ్ అని పిలుస్తారు, హిందీలో హవా లేదా పవన్, తమిళంలో కాట్రు, కన్నడలో గాలి, మలయాళంలో కాట్రు లేదా వాయు, సంస్కృతంలో వాయుహు లేదా పవనహ, ఉర్దూలో హవా, స్పానిష్లో ఐరే, ఫ్రెంచ్లో ఎయిర్, తెలుగులో గాలి, వాయువు, పవనం, ఇలా రకరకాలుగా పిలుస్తాం. అంతేకాకుండా దేవుడు అనే పదాన్ని, సృష్టికర్త అనే పదాన్ని ఇతర భాషల్లో ఏమని పిలుస్తారని చూసినట్లయితే కనుక, హిందీలో భగవాన్, ఈశ్వర్, తమిళంలో కడవుల్, ఇరైవన్, కన్నడలో దేవరు, మలయాళంలో దైవం, సంస్కృతంలో దేవా లేదా ఈశ్వర, ఉర్దూలో ఖుదా లేదా రబ్. ఇక ఇతర భాషల్లో ఇంగ్లీష్లో గాడ్ లేదా లార్డ్, అరబిక్లో అల్లా, స్పానిష్లో దియోస్, ఫ్రెంచ్లో డ్యూ, జర్మన్లో గాట్, లాటిన్లో దేవుస్, గ్రీకులో థియోస్, జపనీస్లో కామి. ఈ సృష్టికర్త అనే ఈ యొక్క పదాన్ని మరి తెలుగులో దేవుడు, భగవంతుడు, రక్షకుడు, కరుణామయుడు, ఇలా అనేక రకాల పదాలతో పిలుస్తాం. అరబ్బీలో ఇదే పదాలని అరబ్బీలో అల్లా అనే పదంతో పిలుస్తారు. గాలి గురించి సరైన జ్ఞానాన్ని మనకి తెలియజేయమని, ఇవ్వమని నేను ఆ సృష్టికర్తను ప్రార్థిస్తూ, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిపైన శాంతి సుక్కలు కూడా కురిపించమని నేను ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. గాలి అంటే వాయువు అనేది ఈ సృష్టిలో జీవితానికి, జీవించడానికి ఎంతో అత్యంత కీలకమైనది. ఇస్లామిక్ గ్రంథాలైనటువంటి ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా మరియు ఇటు ఆధునిక సైన్స్ పరంగా కూడా గాలి యొక్క విశేషాలు, దాని యొక్క ప్రాముఖ్యత ఎంతో అద్భుతమైనవి. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ముందుగా చూసినట్లయితే, పరిశుద్ధ ఖురాన్లో మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులలో గాలిని అల్లా యొక్క ఒక గొప్ప సూచనగా, దేవుడు యొక్క సృష్టిలో ఒక గొప్ప సృష్టిగా, మరి ఇది ఒక అనుగ్రహంగా అభివర్ణించడం జరిగింది. ఎలా అంటే, జీవించడం కోసం మరియు వర్షానికి మూలం మరియు మబ్బులు మోసేది ఈ యొక్క గాలి అని, అల్లా యొక్క గొప్ప సూచన అని, సముద్రాలలో ప్రయాణాలకి, ఓడల లాంటి ప్రయాణాలకి ఇది ఎంతో అవసరమని, ఇంకా అనేక వాక్యాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. గాలి కేవలం పీల్చుకోవడం కోసం మాత్రమే కాదు, మానవుడు కానీ, ప్రాణమున్న ఇతర జీవులు కానీ అవి గాలి పీల్చుకొని జీవిస్తాయి. వాటి యొక్క జీవితానికి గాలి, శ్వాస అనేది చాలా అవసరమని, అంతేకాకుండా వర్షాలు కురవడానికి కూడా ప్రధాన కారణం ఈ యొక్క గాలి అని ఖురాన్ చెప్తూ ఉంది. ఖురాన్లో సూరా అల్ హిజ్ర్ 15వ అధ్యాయం 22వ వాక్యంలో, మేము గాలినే మబ్బులకు, మొక్కలకు గర్భధారణ కలిగించేదిగా, సారవంతంగా చేసే విధంగా పంపాము. తర్వాత ఆకాశం నుండి నీటిని కురిపించి దానిని మీకు త్రాగడానికి ఇచ్చాము. ఇది ఖురాన్ వాక్యం. తర్వాత ప్రపంచ వ్యవస్థ నడవడానికి గాలి వీచే దిశలు, గాలి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేక దిశల్లో గాలి
అనేక రకాలుగా ఒకసారి ఇటు నుంచి, ఒకసారి అటు నుంచి, ఒకసారి ఇటు నుంచి, ఒకసారి అటు నుంచి, ఈ విధంగా అనేక రకాల దిక్కులు, సందర్భం, సమయాన్ని బట్టి దేవుడు దాని యొక్క దిక్కులను మారుస్తూ ఉంటాడు. దాని వేగం ఎంత ముఖ్యమో, దాని యొక్క దిక్కులు మారవడం ఎంత ముఖ్యమో కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఖురాన్లో. సూరా అల్ బకరా 2వ అధ్యాయం 164లో గాలిని మార్చి మార్చి వీచేలా చేయడంలోనూ, ఆకాశం భూమి మధ్య లొంగి ఉన్న మేఘాలలోనూ వివేకం గల వారికి, ఆలోచించే వారికి, విజ్ఞానం ఉన్న వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి అని ఖురాన్లో సూరా అల్ బకరా 2వ అధ్యాయం 164 వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్లో, వర్షం వచ్చే ముందు గాలులను పంపించేవాడు కూడా ఆయనే అని. ఇంకా ప్రాచీన కాలంలో సముద్ర ప్రయాణాలు పూర్తిగా గాలిపైన ఆధారపడి ఉండేవి. దీనిని అల్లాహ్ తన యొక్క అనుగ్రహంగా పేర్కొన్నాడు. సూరా అష్-షూరాలో 42వ అధ్యాయం 13వ వాక్యంలో, ఆయన అనుగ్రహం వల్ల సముద్రంలో ఓడలు సాగిపోవడానికి ఆయన గాలిని పంపుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, గాలిని అల్లాహ్ యొక్క సైన్యంగా లేదా ఆయన కరుణగా భావించేవారు తీవ్రమైన గాలులు వీచినప్పుడు అవి విపత్తుగా మారకూడదు అని, వాటి ద్వారా మేలు జరగాలని ఆయన అల్లాహ్ను ప్రార్థించేవారు. ఇది సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇంకొకటి, గాలిని కానీ, వర్షాన్ని కానీ, ఎండని కానీ, చలిని కానీ, ఇంకా ఇతర దేనిని కూడా, సమయాన్ని కానీ తిట్టకూడదు అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని యొక్క సృష్టే, అవన్నీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞ మేర అవి పనిచేస్తూ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు ఆయన ఏది అనుకుంటే అది ఆ టైంలో ఆ విధంగా జరిపిస్తాడు. సో ఇవన్నీ కూడా దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా, దేవుడి యొక్క సృష్టి ద్వారా, దేవుడి యొక్క ఆజ్ఞ మేరకి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం తిట్టకూడదు అని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. మనకు తెలియకుండా చాలామంది ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, వర్షం ఎక్కువ ఉన్నప్పుడు కానీ, చలి ఎక్కువ ఉన్నప్పుడు కానీ, గాలి ఎక్కువ ఉన్నప్పుడు కానీ అనేక మంది అనవసరంగా వాటిని తిడుతూ ఉంటాం. ఇవి మనకి తెలియక ఆ పని చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా సరే దేవుడు వాటిని తిట్టవద్దు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, శాస్త్రీయ పరంగా అంటే సైన్స్ పరంగా చూసినట్లయితే కనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రం గాలి గురించి చెబుతున్న విషయాలు ఖురాన్ వాక్యాలకు దగ్గరగా ఉన్నాయి. కావాలంటే గమనించి చూడండి. పరాగ సంకల్పం విషయంలో కానీ, పాలినేషన్లో కానీ అంటే గర్భధారణ విషయంలో కానీ, మేఘాల నిర్మాణం మరియు వర్షం విషయంలో కానీ, భూమి యొక్క ఉష్ణోగ్రత నియంత్రణ విషయంలో కానీ, రక్త ప్రసరణ అనేక రకాల విషయాల్లో కానీ, రక్షణ కవచం అట్మాస్ఫియర్ విషయంలో కానీ, జీవవాయువు ఆక్సిజన్ విషయంలో కానీ, ఇలా ఖురాన్లో చెప్పిన అనేక విషయాలకి, ఈనాడు సైన్స్ చెప్తున్న విషయాలకి చాలా దగ్గర పోలికలు మనం చూడవచ్చు. ఖురాన్లో 15వ అధ్యాయం 22వ వాక్యంలో చెప్పినట్లుగా గాలి మొక్కలలో ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు పరాగరేణువులను మోసుకెళ్ళి పరాగ సంపర్క పాలినేషన్ జరగడానికి సహాయపడుతుంది. దీనివల్లనే మొక్కలు, చెట్లు ఫలాలను ఇస్తాయి. సైన్స్ దీనినే యానిమోఫిలే అని అంటారు. ఇక రెండవ విషయం, మేఘాల నిర్మాణం మరియు వర్షం విషయం చూసుకున్నట్లయితే కనుక భూమిపై నుండి నీరు ఆవిరిని పైకి తీసుకెళ్లడంలో, మేఘాలను ఒక చోట నుండి మరొక చోటకు కదిలించడంలో గాలి కీలక పాత్ర పోషిస్తుంది. మేఘాలు ఒకదానికి ఒకటి ఢీకొని వర్షం పడడానికి గాలి యొక్క వేగమే కారణమని ఈనాటి సైన్స్ తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా మూడో విషయం ఏమిటంటే, భూమి యొక్క ఉష్ణోగ్రత నియంత్రణ విషయం చూసుకుంటే కనుక గాలి లేకపోతే భూమిపై ఒకవైపు విపరీతమైన వేడి, మరోవైపు విపరీతమైన చలి ఉంటుంది. మరి గాలి నిరంతరం వీచడం వల్లనే భూమిపై ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి జీవరాశి ప్రాణకోటి బతకడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక నాలుగో విషయం, రక్షణ కవచం అట్మాస్ఫియర్. మన భూమి చుట్టూ ఉన్న గాలి పొర, వాతావరణం పొర సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత యూవీ కిరణాల నుండి, అంతరిక్షం నుండి పడే ఉల్కల నుండి,
మనల్ని కాపాడుతూ ఉంది. ఇక ఇంకొక విషయం, జీవవాయువు ఆక్సిజన్. గాలిలో ఉన్న ఆక్సిజన్ లేకపోతే గనక మనుషులు, జంతువులు జీవించలేవు. అలాగే మొక్కల ఆహార తయారీకి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ చాలా అవసరం. మరి ఇవన్నీ కూడా ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా గాలి ద్వారానే అటు మొక్కలకి కానీ ఇతర జంతువులు కానీ మానవులకి కానీ ఇవన్నీ కూడా గాలి ద్వారానే మనకి ఫ్రీగా దొరుకుతూ ఉన్నాయి. అల్హమ్దులిల్లా. ఇది దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. అనారోగ్యంలో ఉండి గాలి ఈ యొక్క ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ సమస్యల వల్ల గాలి ద్వారా ప్రాబ్లం ఉన్నటువంటి అనారోగ్యంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వారికి ఈ యొక్క గాలి విలువ ఇంకా చాలా తెలుస్తుంది. ఇస్లాం ప్రకారం గాలి అనేది సృష్టికర్త అయిన అల్లా యొక్క అద్భుతమైన సృష్టి మరియు మానవాళికి ఇచ్చిన అమూల్యమైనటువంటి వరం. సైన్స్ నిరూపించిన గాలి యొక్క ప్రయోజనాలను 1440 సంవత్సరాల క్రితమే ఖురాన్ చాలా స్పష్టంగా వివరించడం దేవుని యొక్క గ్రంథాల యొక్క గొప్పతనానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. పరిశుద్ధ ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలలో గాలి యొక్క అనేక రకాల రూపాలు, వాటి వెనుక ఉన్న దైవ సంకల్పం గురించి అనేక వివరాలు ఇంకా చెప్పబడ్డాయి. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ఇదే గాలి ద్వారా దేవుడు కరుణించవచ్చు లేదా శిక్షించవచ్చు. కొంతమందిని శిక్షించవచ్చు లేదా కొంతమందిని కరుణించవచ్చు, కొంతమందిని పరీక్షించవచ్చు. మరి అలానే వర్షం ద్వారా, ఎండ ద్వారా, ఆకలి దప్పికల ద్వారా ఇంకా అనేక రకాలుగా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మరి రియా అంటే రియా రీహ్ అనే 2 పదాలు ఉన్నాయి అరబ్బీలో. ఖురాన్లో ఈ యొక్క రియాహ్ అనే పదాన్ని కరుణ లేదా వర్షం మరియు అనుగ్రహాన్ని మోసుకొచ్చే మంచి గాలులు, ఈ యొక్క పదానికి రియా అనే పదాన్ని వాడతారు. ఇక రీహ్ అనే ఒక పదం ఉంది అరబ్బీలో. దీనిని శిక్ష లేదా తుఫాను రూపంలో వచ్చే బలమైన గాలుల కోసం ఉపయోగిస్తారన్నమాట ఈ యొక్క పదాన్ని. మీరు ఖురాన్లో చూసినట్లయితే ఆద్ అనే ఒక జాతిని ఇటువంటి ఒక ప్రమాదకరమైన పెనుగాలుల ద్వారా దేవుడు వారిని నాశనం చేశాడు, శిక్షించాడని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇదే గాలిది రియా మరియు రీహ్ 2 రకాలుగా కరుణ మరియు శిక్షక కూడా మరి ఇదే గాలి ద్వారా దేవుడు అనుకుంటే చేయవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రార్థించేవారు, వల్ల ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి రియా అనుగ్రహపు గాలిగా మార్చి మాకు సహాయం చెయ్యి. ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి శిక్ష ఏదైతే ఉందో రీహ్, ఈ యొక్క శిక్షావాయువుగా చేయకు, దాని నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రార్థించేవారు అని తబరానీ హదీస్లో చెప్పడం జరుగుతుంది. మరి విశ్వం యొక్క బరువు మరియు సమతుల్యత విషయం చూసుకున్నట్లయితే కనుక ఖురాన్ ప్రతి సృష్టి వెనుక ఒక ఖచ్చితమైన కొలత ఉందని చెబుతూ ఉంది. మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం కొద్ది రోజులుగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. నమాజ్ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నాలుకని దేవుడు ఎలా సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, దానివల్ల లాభ నష్టాలు ఏమిటి, గుర్రం గురించి, కన్ను గురించి మరియు నిద్ర గురించి, సూర్యుడు గురించి, చంద్రుడు గురించి, అమానత్ మరియు కియానత్ గురించి, భూమి గురించి, ఓడల గురించి, చెట్ల గురించి, పిల్లి గురించి, కుక్క గురించి, పంది గురించి, ఆత్మ గురించి, జంతువులకు ఆత్మలు ఉంటాయా లేవా అనే దాని గురించి, నీళ్ళల్లో 20 రకాల నీళ్ళ గురించి, ఏనుగుల గురించి, ఖర్జూరం మరియు ఇతర చెట్ల గురించి, ముఫ్లిస్ గురించి, కాకి గురించి, అన్నదానం గురించి, ప్రవక్తల గురించి, గడ్డం గురించి, టోపీ గురించి, కుర్బానీ గురించి మరియు బొద్దింక గురించి, సీతాకోక చిలుక గురించి, మిడత, చేప, ఖనిజ లవణాలు, సాలెపురుగు, గాడిద, ఒంటె, దోమ, చీమ, తేనెటీగ, మానవ శరీరం మరియు దాంట్లో ఉన్నటువంటి అవయవాల గురించి, ఈగ, ఇజ్కర్ గడ్డి మరియు మద్యపానం ఎందుకు నిషేధించబడింది, ఇలాంటి అనేక విషయాలని మనం గత కొద్ది రోజులుగా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో తెలుసుకుంటూ ఉన్నాము అల్లా యొక్క దయ వల్ల. మరి ఇక్కడ ఖురాన్లో సూరా అల్ హిజ్ర్ 15వ అధ్యాయం 19వ వాక్యంలో
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? మేము భూమిని పరిచాము మరియు దానిపై ప్రతి వస్తువును ఒక నిర్దిష్టమైన తూకం సమతుల్యతతో మొలపించాము. శాస్త్రీయంగా గాలికి బరువు ఉంటుంది. దీనిని సైంటిఫిక్ పేరులో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని అంటారు. ఈ వాతావరణ పీడనం భూమిపై ఉన్న జీవుల శరీరాల అంతర్గత పీడనంతో సరిగ్గా సమతుల్యం చేయబడింది. ఈ సమతుల్యత కనుక లేకపోతే జీవించడం సాధ్యం కాదు ప్రాణులకి. ఈనాటి సైన్స్ కూడా ఈ యొక్క ఖురాన్లోని సూరా అల్ హిజ్ర్ 15వ అధ్యాయంలోని 19వ వాక్యంతో ఏకీభవిస్తూ ఉంది. ఇక సైన్స్ పరంగా గాలి కేవలం మనం పీల్చే వాయువు మాత్రమే కాదు, అది భూమిని సజీవంగా ఉంచే ఒక అద్భుతమైన వ్యవస్థ అని కూడా ఈనాడు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఎలా అంటే ఈ యొక్క వాతావరణంలో అనేక రకాల పొరలు ఉన్నాయి. ఉదాహరణకి భూమి చుట్టూ అనేక రకాల పొరలు ఉన్నాయి. దానిని సైంటిఫికల్గా ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ ఇలా అనేక రకాల పొరలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ఒకదానికొకటి భిన్నమైన విధులను నిర్వర్తిస్తాయని ఈనాడు సైన్స్ తెలియజేస్తూ ఉంది. దీంట్లో ఒక పొర తీసుకుంటే, ఉదాహరణకి మెసోస్పియర్ అనే యొక్క పొరను కనుక తీసుకుంటే, అంతరిక్షం నుండి భూమి వైపు దూసుకొచ్చే ఉల్కలు మెటియోరిటిస్ ఈ గాలి పొరలోకి రాగానే ఈ యొక్క మెసోస్పియర్ అనే ఈ యొక్క పొరలోకి, ఈ యొక్క అంతరిక్షం నుంచి పడే ఆ యొక్క పొరలోకి రాగానే ఘర్షణ అంటే ఫ్రిక్షన్ వల్ల ఖాళీ బూడిదైపోతాయి. గాలి కనుక అక్కడ లేకపోతే ప్రతిరోజు వేలాది ఉల్కలు భూమిని నేరుగా ఢీకొట్టి సర్వనాశనం చేసే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అతడు సృష్టించిన సృష్టికి అన్నిటికీ ఒక క్రమ పద్ధతి, ఒక సమయం, ఒక సందర్భం, ఒక క్రమశిక్షణ వ్యవస్థ అనేది దేవుడు పెట్టాడు. అవి దేవుడు ఎలా సృష్టించి వేటికి ఏదైతే వ్యవస్థ పెట్టాడో, ఏదైతే క్రమశిక్షణ పెట్టాడో, అవి ప్రళయ దినం వరకు అవి అలానే నడుస్తాయి, అలానే ఉంటాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని, మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఒకరోజు లేపబడతారు. అదే ప్రళయ దినం లేదా తీర్పు దినం లేదా జడ్జిమెంట్ డే అని. ఎవరైనా సరే మరణించి మట్టిగా కలిసిపోయినా, మంటలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, ఇంకేమైనా జంతువులు తినేసినా సరే, ఈ యొక్క మానవుడి యొక్క వెన్నెముకలో అదబుల్ ధనబ్ అనే ఒక చిన్న DNA లాంటిది, ఒక సీక్రెట్ది ఒక డాట్ మిగిలిపోయి ఉంటుందని, అది ఏ విధంగా చేసినా అది మాత్రం ఉండిపోతుంది ఈ యొక్క ప్రపంచంలోని. మళ్ళీ దాని ద్వారా దేవుడు మానవులందరినీ మళ్ళీ తిరిగి లేపుతాడు అని హదీసుల్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మరి ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది అని, మానవులు బతికున్నప్పుడు చేసిన మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ కర్మల యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు జడ్జిమెంట్ ఇచ్చి, మాలిక్ యౌమిద్దీన్ ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అప్పటి వరకు ఈ యొక్క వ్యవస్థ దేవుడు ఎలాగైతే సృష్టించాడో ఆ వ్యవస్థ అలాగే నడుస్తూ ఉంటుంది. మనం దేవుణ్ణి విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుడు మన ఒంట్లో కళ్ళు, గుండె, అదేవిధంగా లివరు, కిడ్నీలు, ఏ అవయవాలు ఎక్కడెక్కడ పెట్టాడో అవి మనకి ఇష్టమున్నా లేకున్నా దేవుడు వాటికి ఏదైతే పని పెట్టాడో ఆ పని అవి చేస్తూనే ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలో గాలి, నీరు, ఎండ, వాన, వర్షం, వెలుతురు, చీకటి, రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, వృక్షాలు, ఇతర ప్రాణులు ఏవేవి ఎలా రావాలో, పోవాలో, ఎలా జీవించాలో, అదేవిధంగా అంతరిక్షంలో ఇంకా ఇతర ఖగోళాలలో, యూనివర్స్లో ఏదేది విషయం ఎలా ఎప్పుడు ఎక్కడ జరగాలో అవన్నీ కూడా ఆ వ్యవస్థ మొత్తం జరుగుతూనే ఉంటుంది ప్రళయం వరకు కూడాను. మరి ఈ యొక్క గాలి అనేది శబ్ద తరంగాలు ప్రయాణించడానికి ఒక యానకంలా పనిచేస్తుంది. మనం మాట్లాడే మాటలు అవతల వారికి వినబడాలన్నా కూడా పక్షుల కిలకల రావాలు, ప్రకృతి యొక్క అందాల యొక్క శబ్దాలు
మనకు చేరాలి అన్నా గాలి మనకు అవసరం. గాలి లేని శూన్యంలో శబ్దం ప్రయాణించలేదు. వ్యాక్యూమ్, గాలి లేని శూన్యంలో వ్యాక్యూమ్ లేకపోతే కనుక శబ్దం ప్రయాణించలేదు. సో మనం ఎవరి మాటలన్నా వినాలన్నా, ఏవైనా సౌండ్లు వినాలన్నా కూడా గాలి ఎంతో అవసరం. శబ్ద ప్రసారానికి మరి ఈ యొక్క గాలి అవసరం. ఇక జలచక్రం అంటే వాటర్ సైకిల్లో గాలి ఎంతో పాత్ర వహిస్తుంది. సముద్రాల నుండి సూర్యుడి యొక్క వేడి వల్ల ఆవిరైన నీరు, వాటర్ వేపర్ పైకి లేచినప్పుడు గాలి ప్రవాహాలు దానిని చల్లబరిచి మేఘాలుగా మారుస్తాయి. ఆ మేఘాలను భూభాగం వైపునకు నెట్టడం ద్వారా మనకి నదులు, చెరువులు, భూగర్భ జలాలు నిండుతూ ఉన్నాయి. గాలి లేకపోతే సముద్రపు నీరు సముద్రం పైనే కురిసి భూమి అంతా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ విధంగా ఆధ్యాత్మికంగా గాలి సృష్టికర్త యొక్క ఉనికిని చాటి చెప్పే ఒక గొప్ప నిదర్శనం అయితే, శాస్త్రీయంగా అది భూమిపై జీవకోటి మనుగడకు అత్యంత అవసరమైనటువంటి ఒక ఇంధనం. మరి గాలి ఇస్లామిక్ కోణంలో ఖురాన్ మరియు హదీసులలో గాలి కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, అది దైవం యొక్క ఆజ్ఞలను పాటించే ఒక సైన్యం లాంటిది అని కూడా చెప్పడం జరిగింది. విశ్వం యొక్క బరువు మరియు సమతుల్యత విషయం తీసుకుంటే కనుక ఖురాన్లో సూరా అల్ హిజ్ర్ 15వ అధ్యాయం 19వ వాక్యంలో, మేము భూమిపై ప్రతి వస్తువును ఒక నిర్దిష్టమైన తూకంతో సమతుల్యతతో మొలిపించాము లేదా సృష్టించాము అని అల్లా చెప్తున్నాడు. గాలి కంటికి కనిపించకపోయినా దానికి ఒక నిర్దిష్టమైన బరువు మరియు పీడనం అనేది ఉంటుంది అని సైన్స్ చెప్తుంది. అల్లా ఈ వాతావరణ పీడనాన్ని, మన శరీరాల అంతర్గత రక్త పీడనాన్ని, బ్లడ్ ప్రెషర్ను ఎంత అద్భుతంగా సమతుల్యం చేశాడు అంటే, ఒకవేళ ఈ గాలి యొక్క పీడనం గనక లేకపోతే మనిషి శరీరం పేలిపోతుంది. ఇక రెండవ విషయం, సృష్టిలో గాలి యొక్క అవసరం ఎంతో ఉంది. హదీసుల ప్రకారం అల్లా ఈ భూమి ఆకాశాలను సృష్టించడానికంటే ముందే తన యొక్క అర్ష్ అనే పీఠం, సింహాసనం నీటిపై ఉందని, ఆ నీరు గాలిపై ఉంచబడింది అని అనేక రకాల ప్రస్తావనలు ఉన్నాయి. అల్లా సుబ్హానహు వ తఆలా 7వ ఆకాశం పైన అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని ఖురాన్లో చెప్తూ ఉన్నది. మరి దీన్ని బట్టి సృష్టి క్రమంలో గాలి ఎంత పాతదో, ఎంత ప్రాచీనమైనదో అర్థమవుతూ ఉంది. ఇక రక్షణ కవచంగా ఆకాశం మరియు వాతావరణం విషయం చూసుకుంటే కనుక ఖురాన్లో సూరా అల్ అంబియా 21వ అధ్యాయం 32వ వాక్యంలో, మరియు మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆకాశము అంటే భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పొరల అట్మాస్ఫియర్ వ్యవస్థేనని ఈనాటి శాస్త్రవేత్తలు అంగీకరిస్తూ ఉన్నారు. ఇక శాస్త్రీయ కోణంలో కనుక చూసినట్లయితే, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం గాలి మన భూమిని ఒక సజీవ గ్రహంగా ఉంచడానికి చేసే పనులు కనుక మనం గమనించినట్లయితే ఉల్కల నుండి రక్షిస్తుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. శబ్ద ప్రసారానికి పనికొస్తుందని చెప్పుకున్నాం. అంతేకాకుండా గ్లోబల్ థర్మోస్టాట్ అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత నియంత్రణ కోసం కూడా ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నట్లయితే కనుక, అంతరిక్షం నుండి ప్రతిరోజు వేలాది ఉల్కలు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తూ ఉంటాయి. కానీ భూమి చుట్టూ ఉన్న గాలి పొరల్లో మెసోస్పియర్లోకి రాగానే గాలితో జరిగే తీవ్రమైన ఘర్షణ వల్ల అవి మండి బూడిదైపోతాయి. గాలి గనక లేకపోతే భూమి ఎప్పుడో సర్వనాశనం అయ్యేది వాటి వల్ల. ఇక శబ్దం, గాలి అనేది శబ్ద తరంగాలు ప్రయాణించడానికి ఒక వంతెన లాంటిది. మనం మాట్లాడే మాటలు, పక్షుల పాటలు, ప్రకృతి శబ్దాలు అవతల వారికి వినబడాలి అన్నా, మనకు చేరాలి అన్నా కూడా గాలి కావాలి. గాలి లేని శూన్యంలో ఎంత గట్టిగా అరిచినా శబ్దం వినిపించదు. ఇక మూడవది గ్లోబల్ థర్మోస్టాట్ అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత నియంత్రణ. సూర్యుని వేడి భూమిపై పడినప్పుడు గాలి ప్రవాహాలు ఆ వేడిని భూమి అంతటా సమానంగా పంచుతాయి. ధ్రువ ప్రాంతాల వైపు ఉన్న చల్లటి గాలి భూమధ్య రేఖ వైపునకు, ఇక్కడి వేడి గాలి అటువైపునకు ప్రయాణిస్తూ భూమి ఉష్ణోగ్రతను జీవులకు అనుకూలంగా మారుస్తాయి ఈ యొక్క గాలులు. ఈ విధంగా
ఆధ్యాత్మికంగా గాలి అనేది సృష్టికర్త యొక్క ఉనికిని, కరుణను చాటి చెప్పే గొప్ప నిదర్శనం. అయితే శాస్త్రీయ పరంగా అది భూమిపై జీవకోటి మనుగడకు అత్యంత కీలకమైనటువంటి ఒక ఆధారమైనటువంటి వ్యవస్థ. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ యొక్క గాలికి సంబంధించి కొన్ని దువాలు, ప్రార్థనలు చేసేవారు. అవేంటో తెలుసుకుని ఇన్షాల్లా మనం ముగిద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు బలమైన గాలులు వీచినప్పుడు లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు చాలా ఆందోళన చెందేవారు. గతంలో కొన్ని జాతులు, ఆదు జాతులు అంటే అనేక జాతులు, ఇటువంటి గాలి ద్వారా, వర్షం ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా అనేక రకాలుగా వారు శిక్షలు అనుభవించారు, శిక్షించబడ్డారు. కాబట్టి ఆ గాలి తన యొక్క సమాజానికి ఎక్కడ శిక్షగా మారుతుందో అని భయపడేవారు. కేవలం అనుగ్రహాన్ని మాత్రమే తెచ్చేదిగా ఉండాలి అని అల్లాను ప్రార్థించేవారు. దాంట్లో ఉన్నటువంటి శిక్ష నుంచి రక్షణను కోరేవారు. ఎలాగంటే ఉదాహరణకి, ఓ అల్లా, మీరు మాకు ఇచ్చిన వనరులు లేదా మీరు సృష్టించిన సృష్టిలోని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి, వాటిలో మీరు సృష్టించిన సృష్టిలోని శుభాలను మాకు ప్రసాదించండి, వాటిలో ఉన్న ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి, ఆమీన్ అని. ఈ విధంగా ఇక తీవ్రమైన గాలి వీచినప్పుడు ఒక దువా చేసేవారు. హజరత్ ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనం ప్రకారం బలమైన గాలులు వీచినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక దువా చదివేవారు. దానిని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో 899లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. నేను దాని అర్థం తెలుగులో చెప్తాను. వల్ల నేను నీ నుండి ఈ గాలి యొక్క మేలును, దీనిలో ఉన్న మేలును మరియు ఇది దేనికోసమైతే పంపబడిందో దాని మేలును కోరుతూ ఉన్నాను. ఇంకా ఈ గాలి యొక్క కీడు నుంచి, దీనిలో ఉన్న కీడు నుండి మరియు ఇది దేని కొరకైతే శిక్షగా పంపబడిందో దాని కీడు నుంచి కూడా నేను నీ యొక్క శరణు మరియు రక్షణ వేడుకుంటున్నాను, ఆమీన్. ఇదొక దువా. ఇక ఇంకొక దువా, గాలిని శపించవద్దు అని హెచ్చరిస్తూ నేర్పినటువంటి దువా. దీనిని సుననే అబూ దావుద్ హదీస్ గ్రంథంలో 5099 మరియు జామే తిర్మిజీ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది, మనం గాలిని తిట్టకూడదు అని. ఓ అల్లా, నిజంగా నేను ఈ గాలి యొక్క మేలును, దీనిలో ఉన్న మేలును మరియు దీనికి దేని గురించి అయితే ఆజ్ఞాపించబడిందో దాని మేలును అర్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ గాలి యొక్క కీడు నుంచి, దీనిలో ఉన్న కీడు నుంచి మరియు దేని గురించి అయితే ఆజ్ఞాపించబడిందో దాని కీడు నుంచి నీ రక్షణ కోరుకుంటున్నాను, ఆమీన్. ఇక కరుణ మరియు శిక్షా వాయువుల వ్యత్యాసం కొరకు దువా. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు గాలిని శిక్షా రూపంలో కాకుండా కరుణ రూపంలో కురిపించమని అల్లాను వేడుకునేవారు. అరబిక్ భాషలో దీన్ని రీహ్ అంటే శిక్షా వాయువు అని, రియా అంటే అనుగ్రహ వాయువు అని అంటారు అని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. వల్ల దీనిని, ఈ యొక్క గాలిని మా కోసం రియా అనుగ్రహాన్ని, వర్షాన్ని తెచ్చే గాలులుగా, శుభాలు తెచ్చే గాలులుగా ప్రసాదించు. రీహ్ అంటే వినాశనాన్ని తెచ్చే ఒంటరి గాలిగా చేయకు అని ఈ విధంగా కూడా ప్రార్థించేవారు. ఈ దువాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఒకటి దేవుడికి కృతజ్ఞత చెప్పడం, రెండవది దేవుడికి వినయం ప్రదర్శించడం, రెండు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదని ప్రదర్శించడం. ప్రకృతి యొక్క శక్తులు ఎంత బలంగా ఉన్నప్పటికీ అవి అల్లా నియంత్రణలోనే ఉంటాయని విశ్వాసులు నమ్ముతారు. గాలి వల్ల లాభాలు, వర్షం, పరాగ సంపర్కం ఎంత ఉన్నాయో, తుఫానుల రూపంలో, వరదల రూపంలో, అనేక రకాల ప్రమాదాల ద్వారా, అనేక రకాల విపత్తుల ద్వారా, సునామీ లాంటి వాటి ద్వారా కూడా ఇంకా అనేక రూపాలలో, వర్షంలో అనేక రకాల రూపాల్లో కూడా నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి నుంచి అనారోగ్యాలు కానీ, అంటురోగాలు కానీ, ఇల్లు కొట్టుకుపోవడం కానీ, ఆస్తులు కొట్టుకుపోవడం కానీ, పంటలు పాడైపోవడం కానీ, వస్తువులు పాడైపోవడం కానీ, అనేక రకాల ఇతర జాతులు, జీవులు ప్రమాదాలకు గురి కావడం కానీ, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవడం కానీ, ఇలాంటి అనేక వాటి నుంచి కూడా రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. మేలును ఆశించడానికి కోసమే దువాలు చేయాలి. కీడు నుంచి రక్షించమని కూడా దువా చేయాలి. ఏది ఏమైతేనేమి నేను మనందరి తరపున కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ప్రకృతిని నడిపిస్తూ ఉన్నారో, సృష్టించారో, అలా వాటిలో ఉన్న శుభాలను మాకు ప్రసాదించి వాటిలో ఉన్నటువంటి ఆపదల నుంచి
మమ్మల్ని రక్షించండి వల్ల మా అందరికీ ఇహ పరలోకాలలో కూడా సహాయం చేసి మా అందరిని నరకం నుంచి రక్షించి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దెబ్బకులు, పాపము, షిరుకు, బిదాతు, మద్యము, వడ్డీ, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించి మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించి మేము నమాజీగా ఉండే విధంగా, ఉపవాసాలు చేసే విధంగా, మిమ్మల్ని ఆరాధించే విధంగా మాకు సహాయం చేయడం వల్ల ఆమీన్.